స్మృతులు చెక్కిన శిల్పం పార్ట్ 31 రచన మీనా కుమారి గారు. అక్షయ్ జైల్లో అలా ఉన్న రాతి గట్టుపై పడుకొనున్నాడు. అతని ఆలోచనలలో తన జీవితమంతా కళ్ళ ముందు కదిలింది. చిన్నప్పుడు తను, గుణ ఇద్దరు కూడా సినిమా హాల్‌కి వెళ్ళిపోవడం, హాల్‌లో అక్కడ హీరో వేసే డాన్సులు ఇద్దరు కిందకు దిగి వేయడం అన్నీ కళ్ళ ముందు కదిలి ఒక రకంగా నవ్వుకున్నాడు. ఆనాడు ఎందుకు పట్టిందో దేని మీద లేకుండా నటన మీద పిచ్చి పట్టింది. ఏ హీరో పాత్ర సినిమా వస్తే ఆ హీరో పాత్రలాగా నటిస్తూ అందరినీ ఆనందపరిచేవాడు. హీరో ఎందుకు పనికొస్తాడ్రా? నీ యాక్టింగ్ ముందు, నీ అందం ముందు వాళ్లకు మేకప్‌లు కావాలి, నీకు ఏ కప్పులు అక్కర్లేదు అంటూ ఊరి జనం మెచ్చుకునేవాళ్ళు. ఆ మెచ్చుకోలుతనానికి చిన్నప్పటి నుంచి అలవాటు పడ్డాడు అక్షయ్. మెప్పుల కోసం, ఇతరులను ఆనందపరచడం కోసం తన జీవితాన్ని వేరొక రకంగా రంగుల లోకంలోకి మార్చుకోవాలని ప్రయత్నించి జయించాడు. కానీ నిజ జీవితం తనకు గుణపాఠం నేర్పించింది. భగవంతుడు తన జీవితాన్ని నిజ జీవితంలో ఎప్పుడూ ఆనందాన్ని ఇవ్వలేదు. భరించలేని బరువైన కష్టాలే ఇచ్చాడు. సినిమాల్లో ఎన్నో పాత్రలు వేసి ఎన్నో గొప్ప గొప్ప విజయాలను సాధించి చివరకు శుభం కార్డు పడేలాగా ఆనందంగా ముగిసేది. ఏ ఒకటో రెండో సినిమాల్లో తను మరణించేవాడు. లేకపోతే తనకు జైలు శిక్ష పడేది. అర్పణ సినిమాలో అనుకుంటా తనకు ఉరి శిక్ష పడింది. నటుడుగా అందులో తను చచ్చిపోవడం అభిమానులకు చాలా బాధ కలిగింది. ఆ రోజుల్లో హాల్ ముందు ఒకటే గొడవలు, గోల. ఈనాడు తను వచ్చి జైల్లో కూర్చున్నాడు. ఇప్పుడు అభిమానులకు వచ్చి బాధపడతారా? ఆ పిచ్చి కాలం అప్పుడే మాయమైంది. లేదు, జీవితమే ఒక నాటక రంగం. ఇందులో పాత్రలు ముగిసిన తర్వాత ఎవరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళిపోతారు. తన జీవితంలో మొదటగా ప్రేమించిన తన ప్రియమైన మరదలు సుమలతను పెళ్లి చేసుకుంటే తన జీవితం ఎలా మారేదో. తను నటన వద్దు బావా అంటే ఖచ్చితంగా మానేసేవాడు. అంత పిచ్చి ప్రేమ మరదలు అంటే. తను తన తల్లిదండ్రులను, తన భార్యను జాగ్రత్తగా చూసుకోవాలనుకునేవాడు. సుమలతతో పెళ్ళైనట్లు, తన బిడ్డలు గొప్ప గొప్ప స్కూళ్లలో చదివినట్లు తనకు తక్కువేముంది. డబ్బుకి లోటు లేదు. వాళ్ళని జాగ్రత్తగా గొప్పగా పెంచుకోవాలని, తల్లిదండ్రులను తన దగ్గరే ఉంచి జాగ్రత్తగా చూసుకోవాలి అని, అత్తమామలు కూడా తనంటే ఎంతో ప్రేమగా ఉంటారు. వారందరూ కలిసి ఉండాలని ఎన్నో కలలు కన్నాడు. ఆ విధంగానే ఒక గొప్ప బిల్డింగ్ని కొనుగోలు చేశాడు. పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్యకు, తన తల్లిదండ్రులకు, తన అత్తమామలకు అందరికీ ఆశ్చర్యంగా ఆ ఇంటిని చూపించి వారి మనసులు ఎంతో ఆనందభరితం చేయాలి అనుకొని పిచ్చి ఆశలు కలలుగా కన్నాడు. చివరికేమైంది? అసలు జీవితంలో ఓడిపోయాడు. భగవంతుడే తనను గెలవనివ్వలేదు. నిజానికి తను కూడా చనిపోతే బావుండు అనిపించింది. కానీ తనకులాగే గుణ కూడా తన తల్లిదండ్రులను పోగొట్టుకొని బికారి లేక తన వెంట పడ్డందుకు తనతోనే వచ్చేశాడు. స్వార్థపరుడైన మామయ్య అప్పుడు తన జీవితాన్ని ఒక రకంగా కాపాడినట్లే. నిరాశ నిస్పృహలతో నిండిపోయిన తన జీవితంలో ఏమీ లేదు, మరణం తప్పితే అని అనిపించిన ఆ రోజుల్లో అతని స్వార్థం కోసం ఒప్పుకున్న సినిమా వాళ్ళందరూ కూడా ఊరిపోసుకొని చస్తారట. చాలా బడ్జెట్ పెట్టారట. నీ మీద ఇలా అయింది, నువ్వు ఆ డబ్బుతోనే కదా ఇల్లు కొనుక్కున్నావు, వారికి న్యాయం చేయకపోతే ఎలా అని మంచి చెడ్డా చెప్పి మళ్ళీ సినిమా లోకంలోకి నెట్టివేశాడు. ఆ విధంగా తన జీవితంలో జరిగిన విషాదాన్ని కూడా ఒక సినిమాలాగా భావించినట్లు అయిపోయి ఒక మరబొమ్మలాగా సినిమా కోసం పుట్టిన వాడిలాగా నటించడం మొదలుపెట్టాడు. అప్పుడు పరిచయం అయింది సుప్రజ. ఆ రోజు సుప్రజ డబ్బింగ్ చెప్తుంటే బయట నుండి వింటున్న అక్షయ్కు ఆశ్చర్యం కలిగింది. అందుకు కారణం సుప్రజ గొంతు అచ్చం సుమలత గొంతులా అనిపించింది తన మనసుకు. అందుకే ఆకర్షించింది. గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న సుమలత అసలు లోకంలోనే లేకపోవడంతో ఖాళీగా ఉన్న ఆ స్థానంలోకి సుప్రజ ప్రవేశించడానికి అవకాశం. ఆమె మాట అలా సుప్రజని పెళ్లి చేసుకుంటే తన జీవితం ఎలా ఉందో తనకే తెలుసు. ఇక ఆమె గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా దిగజారుడుతనంగా జీవించడానికి కూడా ఆమె అలవాటు పడిపోయింది. నాగరికత మోజులకు లొంగిపోయింది. తన రూపం, తన గొప్పతనం, తను ఎంత ఇదిగా ఉండి ఆమెను పెళ్లి చేసుకున్నా ఆమె మనసులో కూడా ఒకరుంటారు కదా, దాని ప్రకారం ఆమె జీవితాన్ని తిప్పుకుంది. అది ఆమె తప్పు అని అనలేడు. కానీ బిడ్డల విషయంలో మాత్రం ఆమె చేసింది మొత్తం తప్పే. అందుకు ఆమెను క్షమించలేడు. చివరకు తన జీవితాన్ని జైలుకు లాక్కొచ్చి ఈ విధంగా ఉంచారు. రేపటి తీర్పులో ఉరిశిక్ష పడినా కూడా తను ఏమీ మాట్లాడలేడు. అంతే, న్యాయానికి న్యాయం చేసిన అన్యాయమే జరిగిందన్నట్లు తన జీవితానికి జరగబోయేది అన్యాయమే అని తెలుసు. కానీ ఇప్పుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు. తనకు జీవితం కావాలని, తనకు ఉరిశిక్ష పడకూడదని, తన సుకన్యతో పిల్లలతో ఆనందంగా బ్రతకాలని ఇప్పుడు కోరుకుంటున్నాడు. ఈ వయసులో
ఇప్పుడు కూడా భగవంతుడికి తన మీద దయ ఉందో లేదో తను అడగలేడు. ఎందుకంటే తన జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది అనుకున్న సమయంలో సుమలత మరణం అనుకోని దెబ్బ కొట్టింది. అప్పటి నుంచి భగవంతుని ఎవరిని నమ్మేవాడు కాదు. జరిగే విధిరాతను ఎవరూ చెరపలేరు. ఆ విధంగా తన జీవితంలో తన కుటుంబం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. తను అంటే అసలు ఏమాత్రం ఇష్టం లేని మనిషి తనకు జీవితం మొత్తం ఆమె సొంతం అనుకొని ఎంతో ఆనందంగా కాపురం చేసి 2 బిడ్డలను కన్నాడు. చివరకు తన బిడ్డలను తను చూసుకోవడానికి కూడా లేకుండా విదేశాలు వెళ్ళిపోయింది. ఆ రోజుల్లో తను ఎంత బాధపడ్డాడు. బిడ్డల మీద బెంగతో అల్లాడిపోయేవాడు. పని వాళ్ళైనా ఇద్దరూ కూడా బాగా చూసుకునేవాళ్ళు. అలాగే సినీ ఫీల్డ్లో కొందరు స్నేహితులు తనను చాలా వరకు తనకు పాత్రలు ఇచ్చి తనను తాను మార్చుకునేలాగా చేసేవారు. అలాంటప్పుడు సుప్రజ పిల్లలు జాగ్రత్తగా పెంచడం కోసం డబ్బు కావాల్సిందే అని ఫోన్ చేయడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి మళ్ళీ తను నటించడం మొదలుపెట్టాడు. తప్పదు అని. అసలు తనకంటూ ఒక జీవితమే లేదు. ఎప్పుడూ నటించడమే, జనం కోసం నటించడమే, ఇతరుల కోసం జీవించడమే, జనం కోసం మరణించడమే. ఇక తన జీవితంలో మిగిలింది ఏమీ లేదు. అలాగే పడుకొని ఉన్న అక్షయ్ పక్కన ఎవరో కూర్చున్నట్లు అనిపించింది. అదేమిటి, సుమలత రూపం శిల్పంలా కనిపిస్తుంది. ఏంటి బావా వచ్చి ఇక్కడ కూర్చున్నావు? నన్ను నీ ఇంట్లో అలా పెట్టావు? గుడిలో దేవతలాగా, దేవుడు లేని గుడిలో దేవత ఎలా ఉంటుంది అంటూ అడుగుతున్నా సుమలత మాటకు మౌనంగా ఉండిపోయాడు అక్షయ్. నువ్వెప్పుడు తప్పు చేయలేదు బావా. నువ్వు ఎప్పుడు గొప్పగానే ఆలోచించావు. మంచి జరగాలి అనుకున్నావు. కానీ విధి మన నొసటన ఒకటి రాస్తే ఇంకొకటి జరుగుతుందా? ఆ విధంగా జరిగిందే కానీ నువ్వు ఏ తప్పు చేయలేదు. ఇప్పుడైనా కానీ నువ్వు చేసింది తప్పే కాదు. మౌనికారెడ్డి విషయంలో జరిగిన ఘోరం, ఆ ఘోరం ఎదిరించావు. దుర్మార్గులను పట్టి బంధించావు, అంతమయ్యారు. అంతేగాని నువ్వు చేసింది ఏమీ లేదు. నువ్వు చేసింది తప్పనని నన్నను. ఒక ఆడపిల్లగా నువ్వు చేసింది భగవంతుడు చేసినట్టే భావిస్తున్నాను అంటూ ఆమె చేతిని అక్షయ్ చేతిలో ఉంచితే ఆ చేతికి ప్రాణం లేలు శిలలా ఉంది. ఒక్కసారిగా చెమటలు పట్టి పైకి లేచాడు. ఎదురుగా ఎవరూ లేరు. ఇన్ని సంవత్సరాలకు సుమలత కలలో ఇలా వచ్చిందా, శిల్పంలా వచ్చిందా అని అనుకుంటూ అటు ఇటు చూశాడు పిచ్చి చూపులు. అతని మనసుకు ఏమీ తోచలేదు. తమ అభిమాన హీరో జైల్లో ఉండేసరికి కొన్ని అభిమాన సంఘాలు జైలు ముందు వచ్చి గొడవలు మొదలుపెట్టారు. మా హీరోని విడుదల చేయాలి. ఆయన చేసిన తప్పేమిటి? దుర్మార్గులను శిక్షించాడు. అన్యాయంగా అమాయకురాలు బలైపోతే అసలు వాళ్ళే చిక్కితే మేమే చంపేసేవాళ్ళం. అటువంటిది మా హీరో తన జీవితంలో కూడా నిజంగా హీరో అని నిరూపించుకున్నాడు. అటువంటి వాడిని జైలు గోడల మధ్యలో కూర్చోబెట్టారు. ఎంతోమంది నేరాలను తప్పించుకున్న పెద్ద మనుషులు సమాజంలో గొప్ప వాళ్ళలా తిరుగుతున్నారు. పని పాట లేని సోంబేరులు నేరం చేసిన వాళ్ళ వారి స్థానంలో జైల్లో కూర్చొని యావజ్జీవ కారాగార శిక్షలు పడి హాయిగా జైల్లో తింటూ కూర్చొని ఉన్నారు. ఎవరు బాధపడుతున్నారు? నిజమైన శిక్షలు ఎవరు అనుభవిస్తున్నారు? ఇన్నాళ్లకు నిజమైన హంతకులకు అప్పటికప్పుడే వేయాల్సిన శిక్ష దేవుడులాగా అక్షయ్ వేశాడు. అంతేకాని ఆయన చేస్తుంది ఏంటి తప్పు? ఇందులో తప్పేమైనా కనిపిస్తుందా? ఎవరికైనా ఆయన స్వార్థం కోసం చేయలేదు. ఆయన ఆ తప్పు ఈ సమాజంలో ఒక సగటు ఆడపిల్ల జీవితంలోని జరిగిన దుర్మార్గాన్ని ఛేదించడానికి సంకల్పించాడు. మరొకరు ఇంకొక అమ్మాయి జోలికి రావడానికి భయపడేలాగా మాత్రమే ఆయన ఆ పని చేశారు. ఆయన స్వార్థం ఏమీ లేదు. జీవితంలో ఆయన సుఖపడింది ఏమీ లేదు. నటన కోసమే జీవించాడు. అభిమానుల కోసమే తన జీవితాన్ని అర్పించాడు. ఇన్నాళ్లకు ఒక ఆడకూతురు జీవితం కోసం తన జీవితాన్ని అడ్డం పెట్టి అతి దుర్మార్గులని హతమార్చాడు. ఏ చరిత్రలో చూసిన దుర్మార్గులను అంతం చేయడానికి భగవంతుడు ఒక రూపం ఎత్తినట్లుగా ఈ రూపం మా దేవుడు అక్షయ్ ఎత్తాడు అని అభిమానులు గోలగోలగా అరుస్తూ ఉన్నారు బయట. జైలరు అలాగే చూస్తూ ఉన్నారు. సుకన్య ఒకప్పటి ప్రముఖ లాయర్ యామినీదేవి గారి దగ్గరికి వెళ్ళింది. నేను మిమ్మల్ని కలవాలి మేడం అంటూ వచ్చిన సుకన్య వైపు చూసి, మీరు కేసుల విషయమైతే నన్ను కలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను వాదించడం లేదు. నా వృత్తి ధర్మాన్ని వదిలేసి కొంతకాలం అయ్యింది అంటున్న యామినీదేవి గారికి నమస్కరించింది. మీ వ్యక్తిత్వం, మీ గొప్పతనం నాకు బాగా తెలుసు. మీ గురించి తెలియని వారు ఎలా చెప్పుకున్నా తెలిసిన మాలాంటి వారికి మీరు దేవత అంటూ ఉన్న సుకన్య వైపు చూసి, ఎవరు మీరు అని అడిగింది యామినీదేవి. నా పేరు సుకన్య మేడం. హీరో అక్షయ్ గారి గురించి మాట్లాడాలని వచ్చాను అన్నది కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ సుకన్య. మామూలు జీవితాల్లో అమాయకులు బలైపోతూ ఉంటారు. ఇక్కడ విచిత్రంగా అంతటి స్థానంలో ఉన్న హీరో గారు ఆ విధంగా జైలు జీవితాన్ని తప్పించుకోలేకపోవడం ఏమిటి? ఆయన కోసం ఈ పాటికి ఎంతోమంది లాయర్లు వెళ్ళి జామీన్లు ఇప్పించడాలు, రకరకాల విషయాలు చేయటాలు చేస్తూ ఉంటారు కదా.
వారికి డబ్బుకు కొరవేముంది, ఆలోచనలకు వ్యవధేముంది, గొప్ప గొప్ప ఆలోచనలు చేయగలుగుతారు సుకన్య అన్నది యామినీదేవి. మీ గురించి నాకు బాగా తెలుసు మేడం. మీరు 2 కేసుల్లో నిజం వైపు వాదిస్తే కానీ అన్యాయమే జరిగింది కొన్ని తీర్పుల వల్ల అని తెలిసిన తర్వాత మీరు కోర్టుకి రాలేను అని చెప్పి మీకు మీరే బయటకు వచ్చేశారు కదా అంటూ ఉన్న సుకన్య వైపు చూసి గతకాలం గుర్తుకొచ్చి బాధగా మనసు జరిగిన విషయాన్ని మననం చేసుకున్నారు యామిని గారు. ఒక ఆడపిల్లను అన్యాయంగా, అది కూడా మైనారిటీ తీరని అమ్మాయిని చంపేస్తే, దారుణంగా మానభంగం చేసి అటువంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్లకు సంబంధించిన పిల్లలయ్యేసరికి వారి కేసు గురించి తనెంత తంటాలు పడినప్పటికీ చివరకు అసలు నేరం చేసిన వాళ్ళు దేశంలోనే లేరు, విదేశాల్లో ఉన్నట్లుగా సృష్టించేశారు. డబ్బు, అధికారం, గర్వం, పైత్యం, మదమాశ్చర్యం ఉన్న మనుషులు ఎటువంటి పనులైనా ఈజీగా చేయగలరని, ఒక అమాయకమైన ఆడపిల్లకు న్యాయం చేయలేకపోయానని బాధపడుతూ యామినీదేవి ఆనాడు కోర్టు నుండి బయటకొచ్చింది. పద్మ వ్యూహం లాంటి ఆ కేసులోకి లోపలికి వెళ్ళింది. కానీ ఛేదించలేక ఓడిపోయి వెనుతిరిగి వచ్చింది. మళ్ళీ కూలిపోయిన ఈ సమాజం వ్యూహంలోకి వెళ్ళే సాహసం చేయలేకపోయింది. ఆమె మనసు అంగీకరించలేదు. ఇక్కడ ఏం జరుగుతుంది? న్యాయం ఎవరికి జరుగుతుంది? నిజం ఎవరు చెప్తున్నారు? ఈ కోర్టుకు కావాల్సింది కేవలం సాక్ష్యాలు. అవి దొంగ సాక్ష్యాలా, నిజమైన సాక్ష్యాలా అని గ్రహించేదెవరు? గొప్ప వ్యక్తుల విషయంలో తీర్పు ఒకలా చెప్పి, అభాగ్యులకు చేయని తప్పులకు కూడా దొరికిన సాక్ష్యాలు బట్టి శిక్షలు వేసి తీర్పులు నాకు నచ్చలేదు. భోగభాగ్యాలు అనుభవిస్తూ ఏమాత్రం కష్టం తెలియకుండా ఉన్న స్వార్థపరులకు చెప్పే తీర్పులకు తేడా ఉన్నప్పుడు ఇక్కడ కోర్టులో నేను చదువుకున్న చదువుకు విలువ లేదు, నేను వాదించే వాదనకు ఉపయోగం లేదు అని నాకు తెలిసింది. అందుకే ఇకపై నేను ఈ కోర్టును రాదలుచుకోలేదు అంటూ అని యామినీదేవి చెప్పి ఆ విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకొని కళ్ళనీళ్లు పెట్టుకుంది. అక్కడ ఉన్న ఒక పేపర్ తీసుకొచ్చి, చూడమ్మా, ఈ అమ్మాయికి 14 ఏళ్ళు కూడా లేవు. అభం శుభం తెలియని ఈ అమ్మాయి జీవితం అంటూ బాధపడుతూ కళ్ళనీళ్లు పెట్టుకొని తల పట్టుకుంది యామినీదేవి. అమ్మాయిని చూసి, మరీ చిన్న అమ్మాయి కదా మేడం అంటూ ఉంటే, అవును, ఒక రాజకీయ నాయకుడి ఇంట్లో పనిచేసే అమ్మాయి. ఆ ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్ రోజు ఒక ఆ దారుణం జరిగింది. పైశాచికత్వంగా ఒకరిద్దరు కాకుండా ఎంతోమంది ఆ అమ్మాయి జీవితంలో ఆడుకున్నారు. చనిపోయింది. చనిపోయిన అమ్మాయిని గుట్టు చప్పుడు కాకుండా సమాధి చేయాలి అనుకున్నారు. అప్పట్లో భరత్ అనే పోలీస్ ఆఫీసర్ గారు ఉండేవారు. ఆయన ఆ కేసును వదలకుండా సాయశక్తులా పోరాడారు. ఆ కేసులో అసలు వారి తప్పు ఏమీ లేదు అని అదిగో పేపర్లలో వచ్చేవి వార్తలు. కానీ ఆయన న్యాయాన్ని బతికించాలని ఎంతో కష్టపడ్డారు. సహజంగా నేను, భరత్ ఇద్దరు స్నేహితులం. ఇద్దరి అభిప్రాయాలు ఒకటే. అలా ఆ కేసు నేను తీసుకోవడం జరిగింది. చివరకు ఆ కేసులో అన్ని రకాలుగా తీర్పులు అన్నీ సంపాదించి నేరస్తులకు శిక్ష పడుతుంది అనుకున్న సమయంలో నేరస్తులే అసలు ఇండియాలోనే లేరు అని కొత్త సాక్ష్యాలు సృష్టించారు. భరత్ని అన్యాయంగా చంపేశారు. ఆ రోజు నేను మర్చిపోలేను. ఎవరికో అన్యాయం చేశాడు అంటూ మా గూడెం అమ్మాయిని ఏదో చేశాడని అబద్ధపు సాక్ష్యాలు సృష్టించి వారి తరపు ఆడపిల్ల జోలికి వచ్చిన ఆ పోలీస్ ఆఫీసర్ భరత్ని అదే కోర్టు మెట్ల మీద కేసు ఓడిపోయి నేను కిందకి దిగుతుండగా పోలీస్ ఆఫీసర్ భరత్ గారి శవం మెట్లపై రక్తపు దారాలతో అదృశ్యం. భరించలేకపోయాను. న్యాయానికి బతికే అర్హత లేదు అనిపించింది ఈ సమాజంలో. అందరి విషయంలో కాకపోవచ్చు, కానీ నాకు కలిగిన అనుభవం అది. ప్రాణం కోల్పోయిన శవం కనిపించేసరికి నాకు మతిపోయినట్లు అయిపోయింది. నిజాయితీపరుడు. రక్తం తగిలిన ఆ మెట్లని మళ్ళీ ఎక్కబుద్ధి కాలేదు నాకు. అందుకే న్యాయం ఓడిపోయిన ఆ న్యాయదేవత స్థానంలోకి న్యాయం కోసం పోరాడడానికి వెళ్ళడానికి నాకు నమస్కరించలేదు అంటూ ఆవేశంగా చెప్పారు యామినీదేవి గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి, వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. కానీ ఇక్కడ కూడా మౌనికారెడ్డి విషయం మీరు గమనించాలి. ఆవిడ అంటూ జరిగిన విషయాలన్నీ చెప్పింది. ఆ విషయం నాకు తెలుసు, కానీ నేరస్తులు తప్పించుకోలేరు. ఉన్నతమైన కుటుంబం వాళ్ళు కదా అని అనుకున్నాను. కానీ నేరస్తులు తప్పించుకొని దొంగ సాక్ష్యాలు సృష్టించి వారిని జైల్లో పెట్టారు. అది కూడా గమనించిన తర్వాత చూద్దాం ఇదేమవుతుందో. అటు ఇటు గొప్ప వాళ్లకు సంబంధించిన విషయం నేరం రుజువు అవుతుందో చూడాలి అనుకున్నాను అంతే అన్నది యామినీదేవి. ఇంతలో అమ్మ, నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది అంటూ లోపలికి వచ్చిన ఆ అబ్బాయిని చూసి ఆశ్చర్యపోయింది సుకన్య. యామినీదేవి గారికి వివాహం లేదు అని అందరూ చెప్పుకుంటారు. మరి ఈ బాబు అని ఆలోచిస్తుంటే, ఈ అబ్బాయి ఎవరు అనుకుంటున్నావా అంటూ నవ్వుతూ ఉంది యామిని దేవి.
అప్పటికే లోపలికి వెళ్ళిపోయాడు ఆ బాబు. ఈ బిడ్డను సాకుతూ భరత్ గారు నిజాయితీగా తన పనులు ఎంతో శ్రద్ధగా చేసేవారు. తన న్యాయానికి, నిజాయితీ తత్వానికి ఎన్నో ప్రదేశాలు మారుతూ వచ్చాడు. ఆయన జీవితంలో అందరినీ కోల్పోయారు. చివరకు కొడుకును మాత్రం పెంచుకునేవారు. ఆయన రక్తపు మడుగులో వికట జీవిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర నిలబడి చిన్న బిడ్డడుగా ఏడుస్తూ కనిపించాడు ఈ బాబు. అప్పుడే ఈ బాబుని అందరూ ఇన్స్పెక్టర్గా అన్ని మోసాలు చేసి దారుణంగా చనిపోయాడు అటువంటి వాడి కొడుకు అని ఎంతో ఇదిగా చెప్పుకుంటుంటే నా ప్రాణం చలించింది. అందుకే ఆ బిడ్డను ఎత్తుకొని తీసుకొచ్చి పెంచుతున్నాను. వాడిని డాక్టర్ చదివించాలని చదివిస్తున్నాను. ఇక్కడ మాత్రం ఉండడు, ఇతర దేశాలు వెళ్ళి బతుకుతాడు అని చెబుతున్నాం. యామినీదేవి గారి మాటలకు నిజంగా న్యాయాన్ని నమ్మిన వాళ్ళు జీవితంలో సుఖపడింది లేదు అన్న విషయం అర్థమైంది సుకన్యకు. బాధగా అలాగే ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడు మీరు వచ్చిన పని ఏమిటి? అక్షయ్ గారు ఆ హత్యలన్నీ చేశారు అని సాక్ష్యాలతో సహా అన్ని పేపర్లో తెలుస్తుంది. పైగా అక్షయ్ గారే లొంగిపోయారు. ఈ కేసులో ఏమి తెలుసుకోవాలని వచ్చారు మీరు అంటూ అడిగారు యామినీదేవి. మేడం, జరిగింది చెప్పాను. ఒక అభాగ్యురాలైన అమ్మాయికి అంత దారుణంగా మరణశిక్ష విధించిన ఆ మూర్ఖులను వెంటాడి వేటాడి చంపి ఉండవచ్చు. కానీ అటువంటి వ్యక్తికి ప్రాణాలు తీసే శిక్షలు వేయడం తప్పు కదా అంటూ బాధపడింది. అసలు నువ్వు ఎవరు అని అడిగితే నేను ఒక డాక్టర్ని, ఆయనకు వైద్యం చేస్తూ ఉండేదాన్ని, ఆయన జీవితం మొత్తం తెలిసిన దాన్ని అంటూ అక్షయ్ గారి నిజ జీవితం అంతా పూసగుచ్చినట్లు చెప్పింది సుకన్య. న్యాయం కోసం మీరు ఈ కేసు నన్ను వాదించమని అడగడానికి వచ్చారా అంటూ నవ్వింది యామినీదేవి. నా మెడలో ఉన్న ఈ పసుపు తాడుని కాపాడమని వచ్చాను అని చెప్పిన సుకన్యను చూసి ఆయన భార్య సుప్రజ గారు విదేశాల్లో ఉన్నారు అంటున్నారుగా అని అడిగిన యామినీదేవికి ఆ స్టోరీ కూడా చెప్పింది సుకన్య. చిత్రం చూడు, మంచి స్థానంలో ఉన్నవాడు, గొప్పవాడు అయిన అక్షయ్ గారు ఏమీ లేని దానికి తన జీవితంలో ఒక మంచి స్థానాన్ని ఇస్తే చివరకు తన బుద్ధి బయట పెట్టుకున్నట్లు కుక్కను సింహాసనం ఎక్కిస్తే అన్నట్లుగా ఆ విషయం కనిపిస్తుంది కదూ అన్నది ఈ యామినీదేవి. ఈ కేసు మా కోసం వాదించాలి, ఆయనకు ఉరిశిక్ష పడుతుంది అంటున్నారు కొందరు. అది న్యాయం కాదు. దయచేసి ఈ విషయంలో చాలా అన్యాయం జరిగింది. చాలా గొప్ప మనసున్న మౌనికారెడ్డి జీవితం మొగ్గలోనే తొలగిపోయింది అన్నట్లు అయింది. ఆ విషయంలో సాధారణంగా ఎవరు మాట్లాడుకున్నా కూడా వాళ్ళని చంపేయాలి అనుకుంటారు. అక్షయ్ గారు సున్నితమైన మనసున్న వారు, కానీ ఆయనకే అంత కోపం వచ్చింది అంటే వారు ఎంత దుర్మార్గులో ఆలోచించాలి మేడం. దయచేసి మీరు ఈ కేసును స్వీకరించండి. ఒక స్త్రీ గురించి మరొక స్త్రీనే ఖచ్చితంగా తెలుసుకోగలదు. నేను నా భర్త కోసం జరిపే పోరాటాన్ని అర్థం చేసుకోగలరు. ఆ అమ్మాయి తను ఎంతో ప్రేమించిన సుహాన్ రెడ్డిని వదిలేసి జీవితాన్ని కోల్పోయిన విషయాన్ని అర్థం చేసుకోగలరు అంటున్న సుకన్య మాటలకు న్యాయం అనేది ఈ సమాజంలో జరగడం అతి కష్టమైన విషయమే. హత్యలు చేసింది ఇప్పుడు అక్షయ్ గారే అని తెలుస్తుంది. అసలు ఏ నేరం చేయని వాళ్ళని ఇరికించేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళ విషయాల్లో వారు డబ్బు కావాల్సినంత తీసుకొని వారి కుటుంబాలకు రక్షణగా ఇచ్చి వారి జీవితాలను జైలు జీవితాలుగా మార్చుకుంటారు. ఆ విషయాలు చూడలేకపోయాను. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఈ కేసులో అక్షయ్ గారు ఖచ్చితంగా వారిని హత్య చేసినట్లు తెలుస్తుంది అంటూ ఆలోచిస్తున్నారు ఈ యామినీదేవి గారు. తర్వాత ఏం జరిగింది? అక్షయ్కి ఉరిశిక్షే పడుతుందా? ఏం పడుతుందో కామెంట్ చేయండి. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.